రాజమండ్రిలో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 3 సంవత్సరాల పైచిలుకుంది. అప్పుడు కదా నువ్వు మాట్లాడాల్సింది. ఇవాళ నుంచి మొదలెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంటండి. ఆయన చెబుతున్నాడు ఆ భూతాన్ని మేము రానియం అనేటువంటి మాట. సింగపూర్ వెళ్ళాడంట, దావోస్ వెళ్ళాడంట. ఆయన చెబుతున్నాడు, నేను చెప్పిన మాటలు కాదు. దావోస్ వెళ్తే పెట్టుబడి రాలా. ఎందుకు రాలేదంటే మళ్ళా భూతం వస్తుందేమో అని అంటున్నాడంట. అక్కడ ఈయన పెట్టింది భూతం అని పేరు. భూతం మళ్ళా వస్తుందేమో, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తాడేమో అని అంటున్నారంట. అక్కడ సింగపూర్ వెళ్ళాడంట, వాళ్ళు కూడా అంతేనంట. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు భూతం వస్తాడేమో మేము రామంటున్నారంట. వాళ్ళకి అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తిరిగి ఎన్నికలు పెడితే చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు చెప్పినట్టు వింటే మనం దెబ్బతింటాము. దావోస్ లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కి అర్థమైపోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పారనేది తేట తెల్లమైనటువంటి అంశం కాదా చెప్పని అడుగుతా ఉన్నా. అది చూసే కదా నీ భయం. ఇవాళ అదేమంటే దీనికి భూతం అని పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారికి, నెగిటివ్ స్టోరీ అలటం కోసం. అదేమంటాడు భూతం, భూతాన్ని మళ్ళా రానివని చెప్పాం, భూతాన్ని తొక్కేస్తాం. భయం, భూతాన్ని తొక్కేస్తాడంట. భూత వైద్యుని సంప్రదిస్తే పోయేది. రాజమండ్రిలో ఉన్నాడు కదా భూత వైద్యుడు ఒక ఆయన, ఎవరు భూత వైద్య రంగారావు సుబ్బారావు. ఎందుకు భయపడతావు? ఆ రాజమండ్రి వచ్చి అట్టాక పెద్దపురం దాకా వచ్చావు కదా, ఆ రాజమండ్రిలో ఆ భూత వైద్యుని సంప్రదించి, నీ వల్ల కాదులే, ఆ భూత వైద్యుని సంప్రదించి మంత్రాలు పేర్చుకొని నీకు ధైర్యం వస్తుంది. భయపడి చచ్చిపోతున్నాడు. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడేమో అనేటువంటి భయంతో కంగారు పడిపోతున్నాడు. ఇవాళ అదే కనిపించింది మొత్తం టోటల్ గా అనే విషయాన్ని మీకు మీ ద్వారా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మళ్ళీ అంటాడు అరుంధతి సినిమా గురించి చెప్తున్నాడు. నెగిటివ్ స్టోరీలో అమ్మ డైలాగ్ చెప్పు అన్నాడు. ఒక ఆమె డైలాగ్ చెప్పింది. ఏం చెప్పి దాని నెగిటివ్ లో కూడా పాజిటివ్. ఏంటి డైలాగు? వదలబొమ్మాలి వదలబొమ్మాలి నిన్ను మళ్ళా వస్తా అని చెప్పింది ఆమె. జగన్మోహన్ రెడ్డి గారు భూతంగా చిత్రీకరించి ఆమె చెబుతుంది మళ్ళా వస్తా అని. అర్థమైపోయింది. ఆయన భూతం అని చెప్పినా ఆయన దృష్టిలో భూతమైనా మళ్ళా భూతం మళ్ళా వస్తుందంట. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తాడు అని ఆ డయాస్ మీద చెప్పేశాడు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. అన్ని పచ్చి అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నిజంగా దురదృష్టం ఏంటంటే ఒక్కటి కూడా వాస్తవం చెప్పలేదు. నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడలేదు. అదేమంటే స్త్రీనిధి ఆ 1500 రూపాయలు నెలకి ఇచ్చేయని కూడా P4 కప్ప చెప్పాడంట. దాని గురించి చెప్తున్నాడు. అన్నిటికన్నా మించి మీతో ఒక విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేయాలి. అదేంటి పోలవరం గురించి చాలాసేపు చెప్పాడు ఆయన. పోలవరాన్ని మేము సర్వనాశనం చేసేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు నిన్న పెద్దాపురం వేదిక మీదుగా చెప్పాడు. చంద్రబాబు నాయుడుకి అసలు అబద్ధం ఆడటంలో వెనక ముందు ఆడు సిగ్గు శరం కూడా లేదు. పోలవరాన్ని నేను మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నా, మేధావులకు చెప్తున్నా, రాష్ట్ర ప్రజానీకం పోలవరం పూర్తి కావాలి, సముద్రం పాలవుతున్నటువంటి నీరు పొలాల్లోకి ప్రవహించాలి అని ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి, మేధావులకి నేను ఇవాళ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు పోలవరం ఈ దుస్థితికి పడిపోయిందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం. కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం వల్లనే పోలవరం జాప్యం జరుగుతూ ఉంది. పోలవరం సంక్షోభంలో పడిపోయింది. పోలవరం అసలు పూర్తవుతుందా లేదా అనేటువంటి భావన ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి కలుగుతుంది. ఈ పాపానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివి తక్కువతనం వల్ల మాత్రమే ఇది జరిగిందనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాదు అని చెప్పే వాళ్ళకి నేను సవాలు విసురుతున్నాను. వారితో నేను చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చర్చకు సిద్ధమైన వారు రావచ్చు. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి నిమ్మల రామానాయుడు గారు కానీ, ఎవరైనా సరే వారు చర్చకు పిలిస్తే వచ్చి నిరూపిస్తాను. ఇది వాస్తవం. మొదటి విషయాన్ని ఏం చెప్తానంటే ఇది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి
జాతీయ ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ తగుదనమ్మా నేను చేస్తానని ఎందుకు వచ్చిందో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేదు. కారణం ఒక్కటే, దీనిలో 55,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి దీనిలో 15,000 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు కాజేయాలనేటువంటి దుర్బుద్ధితో కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చుకుని బిల్లులు చేసుకునే కార్యక్రమం చేశారు. మీరు గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను, దీన్ని డయాఫ్రమ్ వాల్ మా వల్ల పోయిందని చెప్తున్నాడు. మీరందరూ కూడా వినాలి. చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్తున్నాడు డయాఫ్రమ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కొట్టుకుపోయింది అని. అందరికీ మనవి చేస్తున్నా, డయాఫ్రమ్ వాల్ వేయవలసింది పూర్తిగా నది డైవర్ట్ అయిన తర్వాత, స్పిల్వే పూర్తయిన తర్వాత, కాఫర్ డ్యాములు 2 పూర్తయి స్పిల్వే కూడా పూర్తయి వరదొస్తే ఆ వరదంతా కూడా స్పిల్వే ద్వారా డైవర్ట్ అయిన తర్వాత కాఫర్ డ్యాములు వేయవలసినటువంటి పెద్ద మనిషి స్పిల్వే కంప్లీట్ కాకోకుండా, కాఫర్ డ్యాములు కంప్లీట్లు కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత వరద వచ్చింది, స్పిల్వే గుండా వరద వెళ్లలేకపోయింది. డయాఫ్రమ్ వాల్కి అటు ఇటు వేయవలసినటువంటి కాఫర్ డ్యాములు పూర్తి చేయలేదు. పూర్తి చేసిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ వేయాలి. ఇది చంద్రబాబు నాయుడికి తెలియదా? నిజంగా తెలియకపోతే ఆయన భగవంతుడే క్షమించాలి. పోనీ తెలిసి కూడా అబద్ధం చెప్తున్నా చెప్పని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మళ్ళా 14 మాసాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, స్పిల్వే పూర్తి కాకోకుండా, కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాల్ 400 కోట్లు పెట్టి 480 కోట్లు పెట్టి డయాఫ్రమ్ వాల్ ఎందుకు వేశారు అని అడుగుతా ఉన్నా. ఇది